ఎస్ఆర్టీవీ ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కండి. రాజు భార్య కన్న తల్లి శకుంతలదేవి. అటువంటి చూసిన వాళ్ళకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది అంటే బంగారు బంగుళాల భవంతులు ఉన్నాయి. అంటారవ్వ ఫలం ఉన్నదాగదంటారు, పాపం ఉన్నదాగది. కళ్యాణం వచ్చినాగబోదు, కచ్చినాగబోదు. భగవంతులు మెచ్చిండు, ఇద్దరి కొడుకుల సంతానం ఓడి కట్టినాడా. ఇద్దరు కొడుకుల పేరు కుంతలేశమారు, కన్న తల్లి శకుంతలదేవి. కొడుకుల పేరు పెట్టుకుంటున్నారే. పెద్ద కొడుకు పేరు సూర్యసేన మహారాజు, చిన్న కొడుకు పేరు చంద్రసేన మహారాజు. బంగారి భవనాల లోపల నాకు 10 మంది కొడుకులు ఉన్నారా, 10 మంది బిడ్డలు ఉన్నారా. రామలక్ష్మణ్ లెక్కన ఇద్దరి కొడుకులు, నా కొడుకు నేను దాదుకుంటానా అని. రామ 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 చేతులని మొలక రీతు కొడుకుల పెంచి పెద్ద ఎత్త అంటే ఇంతే కొడుకులు 5 ఏళ్ల పిల్లగాళ్ళు పెరుగుతున్నారు. 5 ఏళ్ల కొడుకులకు చదువు సంగ నేర్పిస్తుంది, జ్ఞానపం నేర్పిస్తున్నది. ఇంతే కొడుకులే సూర్యసేన రాజు, చంద్రసేన మహారాజు 20 ఏళ్ళ ఈర పుత్రులు అవుతున్నారు. సందర్భ పుస్తకాలు సంఖ లోపల పెట్టుకొని తల్లి ఉండే లోగిలో పెరిగి కొడుకులు వస్తంటే కొడుకులు వచ్చే రాగడ కన్న తల్లి కళ్ళ చూసినాదో. ఈ రోజున నా కొడుకులు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు, పెళ్లి వచ్చిండ్రు. అందుకే అంటే తొలసూరు కొడుకు ఉడితే తండ్రికి ఆసరా అన్నారు పెద్దలు, తొలసూరు బిడ్డ ఉడితే తల్లికి ఆసరా అన్నారు. ఎదిగిన కొడుకు ఇంటి మీద ఉంటే తండ్రికి అపబాధ, ఎదిగిన ఈ బిడ్డ ఇంటి మీద ఉంటే తల్లికి అపబాధ అంటారు. రోజులు మంచిగా దినాలు మంచిగా తోపన్న పోతాడు, బట్ట కలిసి మీద వారెత్తున్నారు. లవ్వలు అంటారు, పువ్వులు అంటారు. ఇప్పుడు పొరగళ్ళకు ఇప్పుడు పొరగళ్ళకు
నా కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తానన్నది తల్లో భర్త బయటికెళ్ళి వచ్చినాదా మన కొడుకులు పెళ్లిళ్ళు చేద్దామనంగా బావ తనకి వచ్చిన బాధ లేదన్నారు ఇద్దరు కొడుకులు బయటికెళ్ళి వచ్చి మాట్లాడే అమ్మ పెళ్లి చేస్తానంటాను అమ్మ పెళ్లి చేసుకుంటాం కానీ ఒక్క మాట మరి ఎంతైనా కానీ ఒక్క తల్లి గర్భాన మీ ఇద్దరు ఎట్ల కొడుకులు పుట్టినామో ఒక్క తల్లి గర్భాన పుట్టే బిడ్డలు అయితే పెళ్లి చేసుకుంటున్నాను కొడుక ఒక్క తల్లి గర్భాన పుట్టిన పిల్లగల్ల పెళ్లి చేసుకుంటున్నాను సూర్యసేన రాజా ఒక్క ఇంటి బిడ్డలైతే పెళ్లి చేసుకుంటున్నారు పండుగ అయితే పబ్బం అయితే ఇద్దరు ఒక్కసారి అవగారింటికి పోతే మా ఇంటి మూడు అలుపు శివులు పెడతారా చెరుకులు చేసుకొని బిడ్డ ఒక్కింటి పిల్లలు చేసుకుని పెట్టరా చేసుకోండా చేసుకోనే ఉండదా చేసుకోనే భగవంత మరి ఎంతే నా కొడుకు పెళ్లి చేస్తే సంతలో ఇష్టమైన పెళ్లి చేస్తే తన్నినా పడతారు గుద్దినా పడతారు ఇద్దరి కొడుకుల ఫోటో తీసింది బ్రాహ్మణుల చేతిలో అయ్యా ఓ బ్రాహ్మణులారా రాజాలయ పొన్ను వెళ్ళిపోయి దేశాల పొన్ను వెళ్ళిపోయినట్టు ఆడపిల్లలు చూసుకురమ్మనంగా గుర్రపదిని బుధవంతు చేసుకొని పప్పు సారంటే పదవడ బ్రాహ్మణులు నారాయణ శివనారాయణ అనుకుంటే పిల్లగాళ్ళ ఫోటోలు పట్టుకొని బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారు వచ్చేటితో వల్ల కనకంగా ఎవరో ఒకరు కనకంగా ఎవరో వేళ కనకంగా మారాదు కన్న తల్లి కనకవాతి అందుకన్నా బిడ్డాలే పెద్ద బిడ్డ ఉన్నదా సూర్యకాంతం ఉన్నది అల్లగన్న బిడ్డలు పెద్ద బిడ్డ సూర్యకాంత చిన్న బిడ్డ చంద్రకాంతం ఉన్నది ఇతారి పిల్లగల్ల పొట్టువాడు వచ్చిందే ఏ రాజ్యం ఏ దేశం అయ్యా ఏ రాజ్యం అంటున్నావా అమ్మా మాది కొంతలేసే నగరం మరి రాజు కొంతలేసే మా రాజు కొంతలేసే మా రాజు భార్య అక్కడ తల్లి శకుంతల దేవి నాడు శకుంతల దేవి కన్నా సూర్యసేన మహారాజు చిన్న కొడుకు చంద్రసేన మహారాజు నైనా వాళ్ళకి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండి ఉన్నది బంగారం ఉన్నది బతుకు భాగ్యం వారికి ఉన్నది అమ్మ ఈ ఫోటోలు ఉన్న పిల్లగాళ్ళకైనా ఒక తల్లి గర్భవాసం పుట్టిన ఇద్దరు పిల్లగాళ్ళు కావాలని చెప్పి కొడుకులు అన్నందుకు ఆ రాజు కనుక ఏనాడు కొంతలేసే మా రాజు పిల్లగాళ్ళ ఫోటోలు తీసి మా చేతికి ఇచ్చిండమ్మా మరి రాజ్యాలు చేసే దేశాలు తిరుగుకుంటూ మీ రాజ్యం ఎక్కడ చూసిన ఒక తల్లి గర్భవాసం ఇద్దరు వాళ్ళు జన్మించిన వాళ్ళు మాకు దొరకలేదు అమ్మ ఈ రాజ్యం లోపల పిల్లగాళ్ళు ఉన్నట్టయితే పిల్లగాళ్ళకు నచ్చినట్టయితే ఏనాడు ఎదురు పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఆ బ్రాహ్మణులు ఆ ఆడపిల్లల మరి పిల్లగాళ్ళ పోవడం చేసి ఆడపిల్లల చేతి లోపల పెట్టాగా పిల్లగాళ్ళ ఫోటోల చేత పట్టారా అయ్యో చెల్లలాగి ఎల్లనాడు చూసిన అందుకే అంటారు 60 తులాల బంగారం ఎందుకు ఆడదానికైనా అందమైన భర్త కావాలి ఇష్టమైన భర్త దొరికితే ఇక కష్టమైన పురుషుల మేలంటారు కట్టెలు సూర్యకాంత చంద్రకాంత సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు తెచ్చింది ఎక్కువ లేవు లాగారు ఏడే కలిగలో అచ్చవాదివారం వచ్చిన బ్రాహ్మణులు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారే అప్పుడు ఆడపిల్లలు
ఆ కొడుకు నల్లగున్నాయా నల్లగున్న మాడ శృంగారం ఎర్రగుండ తోడ శృంగారం నల్ల బంగారం పచ్చ నాకు పందిళ్ళు వేసరా పచ్చని పదిళ్ళ కింద కన్న తల్లి శకుంతలదేవి అయ్యో గీయల్లకి ఈ రోజున ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్ళు అవుతున్నాయి సంబరపడుతున్నదో సంతోషపడుతున్నది లగ్గవలాగా వెళ్ళిపోయినాక వచ్చిన బ్రాహ్మణ్యం కన్న తల్లితోటి అంటున్నారు అమ్మ ఓ తల్లి శకుంతలదేవి గీయల్లకి ఈ రోజున అమ్మ ఇద్దరి కొడుకులకు లగ్గం నాగ వెళ్ళిపోయింది కొడుకుల లేపుకొని నీ కోడళ్ళ లేపుకొని లోగిళ్ళు నిప్పుకోవన్నట్టు నీ కడుపుల ముట్ట బిడ్డ ఉంటే నీ కొడుకుల ముంగట కోడళ్ళ ముంగట మంగళార్తి పట్టు అన్నరే మగదూడుండి అవ్వలారా పచ్చని పందిళ్ళ కింద అచ్చిన బ్రాహ్మణులు కామాట వరకంగానే కన్న తల్లి శకుంతలదేవికి జాలుగుండ జల్వానే ఓ దేవుడా నాగ వెళ్ళిపోలు నీ కలిని కొడుకుల లేపార కోడలు లేపర్లు అంటే నీ కడుపులో ఉంటే బిడ్డ ఉంటే కొడుకుల కోడల ముంగట మగలాంటి పట్టు బ్రాహ్మణుల మాటలు కన్న తల్లి శివన పెట్టింది తల్లికి జాలగున్న తల్లివారే నారాయణ అల్లకుంటే వలిగినాదే వలారా నాలుగు బాగారు వాయేమో దేవుడా Yeah.
నాగ వెళ్ళిపోను ఇక లేపన్నాడు నీ కడుపులో ఉంటే బిడ్డ ఉంటే కొడుకుల ముంగడ కోడల ముంగడ మంగళార్తి పట్టన్నన్నా కొబ్బారి కొడుకు లాంటి కొడుకులున్నారా అరణి పాటు లాంటి ఓరాయినా ఆడి బిడ్డాలయ్యా పెద్దలారా అవ్వబరగంబు లేదు ఓరాయినా అయ్య బరగంబు లేదు ఓ దేవుడా నా తోడ పుట్టినోళ్ళు పుట్టినోళ్ళు నా తోడ పుట్టిన నాకు అన్నదమ్ములు లేరయ్యా అక్క ఎల్లళ్ళు లేరు నా తోడ పుట్టిన నాకొక్క అక్క ఉన్నా నాకొక్క చెల్లె ఉన్నా నా బిడ్డ వైద్యంది నా చెల్లె బిడ్డ వైద్యం నన్ను ఎల్లకి ఈ రోజు కొడుకుల మూడ కోడళ్ళ ముంగట మంగళార్తి పట్టిస్తున్నాయ్యా ఎప్పుడుగా కన్న తల్లి ఓ దేవుడా నేనేమో వెయ్యాలే భగవంతా సిలికలాంటి మగము చిన్న ఉంచుకున్నది హంసలాంటి మగం ఆయన చిన్న ఉంచుకొని అందుకే అంటారవ్వా ఎంత దూరం మేనా కొబ్బరి గుడిక లాంటి కొడుకులు ఉండాలి అరటి పండు లాంటి ఆడబిడ్డ ఉండాలి లంగైన దొంగైన ఒక్క కొడుకన్న ఉండాలి ఎడ్డిదా గుడ్డిదా ఒక్క బిడ్డన్న ఉండాలంటారు అందుకే అంటారవ్వా సతిలి పెళ్ళాడేది సంసారము సుఖము కొరకు సుతులగానేది ముందు గతుల కొరకు అంటారు గతులు సుతులు అంటే ఏంటి అంటే కొడుకులు ఉండేది ఎందుకు బిడ్డలు ఉండేది ఎందుకంటే ఎంత దూరం మేరా ఇచ్చటోడు ఈశ్వరుడు రాసటోడు బ్రహ్మ కొండ పోయేవాడు యమధర్మరాదంటారు నీటి మీద బుగ్గ సొంటిదా మానవుడి జీవితం గసొంటిది అంటారు నీటి మీద బుగ్గ ఎప్పుడు సితికిపోతుంది ఎవరికి ఎవరు మనిషి జీవితం ఎప్పుడు పోతుందా ఎవరికి ఎవరు ఎప్పటికల్లా మేము కుక్కిల పడ్డనాడు కవల వన్నం పెట్టే కన్న కొడుకు ఉన్నాడు కానీ ఈ అవసుకమ్మాయి నా భర్త ప్రాణం వెళ్ళిపోయినా నా ప్రాణం వెళ్ళిపోయినా కానీ ఇక ఎరుసుకుంటే వచ్చు నాకే ఓ దేవుడా